అని చెప్పేసి మాటలు చెప్పి ఇప్పుడేమో ఇవ్వలేదు. దీనివల్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు జరుగుతుందా? మీరు అంటే ఈ ధర్నాలు చేయటం వల్ల ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కాదు, 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎక్కడ కూడా నమ్మడం లేదు. ఎందుకంటే ఆ రోజు కాకా కాలేకర్ కమిటీ వేసినప్పటి నుంచి, నెహ్రూ గారి పాలన నుంచి ఈరోజు వరకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా బీసీ సమాజం మొన్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు నమ్మి అతనిపైన భరోసాతో మరి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ అదే కోవాలో వెళ్తూ ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల వెళ్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి మరొకసారి బీసీ సమాజాన్ని మోసం చేసే విధంగా మరి పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేయడం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడుతుంది. అదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావాలి, 3000 కోట్ల నిధులు రావాలి, గ్రామాలు అభివృద్ధి కుంటుబడిందని చెప్పి కూడా సాకు కబుర్లు చెప్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, 2023 వరకు ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 800 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ రావాల్సిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రెండోది, మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఈరోజు 3000 కోట్లకు 1% మాత్రమే. ఇలా 1% గురించి నువ్వు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. రేపొద్దున సర్పంచులు వాళ్ళకి గుర్తు లేనటువంటి సర్పంచ్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత మరి గతంలో చూస్తే 52-53% సర్పంచులు గెలిచిన సందర్భం ఉంది. ఈరోజు కూడా ఎలాగో 60% 70% గెలుస్తారు. ఎందుకంటే చైతన్యం వచ్చింది. గెలిచిన తర్వాత ప్రభుత్వ పరంగా వాళ్ళను భయపెట్టో మభ్యపెట్టో కండువాలేసో ఇగో మేము బీసీ సమాజానికి మేము గెలిపించుకున్నాము 60-70% అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు కండువాలేయక ముందుకే ఓటు బ్యాంకు ద్వారా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎన్నికలను వాయిదా వేసుకొని 42% చట్టబద్ధత రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.